వ్యాధులతో బాధులాడి అర్గవులాడి వైద్య విద్య కాల తల్లి విప్లవాన్ని తలిచావు వైద్య విద్య కాల తల్లి విప్లవాన్ని తలిచావు కార్యోన్ముఖునివై కార్మికులను చేరదీసి కార్యోన్ముఖునివై కార్మికులను చేరదీసి పోరు బాటలో మడమా తిప్పకుండా నడిచావు చంద్రరాజేశ్వర ప్రచండ రాజేశ్వర చంద్రరాజేశ్వర ప్రచండ రాజేశ్వర అరుణారుణ అరుణారుణ వందనమితే అజరామరయోధుడా కమ్యూనిస్టు రాజకీయ తొలి పాఠశాల నడిపి కమ్యూనిస్టు రాజకీయ తొలి పాఠశాల నడిపి కథనశీల సైద్ధాంతిక గురువర్యుడమైనావు కథనశీల సైద్ధాంతిక గురువర్యుడమైనావు నవయుగ జనసేనుల్లో ఉత్తేజము పొంగిల్చి నవయుగ జనసేనుల్లో ఉత్తేజము పొంగిల్చి మిలిటరీ డ్రిల్లు నడిపి మిలిటెంట్లను చేశావు చంద్రరాజేశ్వర సేనాని రాజేశ్వర చంద్రరాజేశ్వర సేనాని రాజేశ్వర అరుణారుణ వందనమితే అజరామరయోధుడా అరుణారుణ వందనమితే అజరామరయోధుడా అజరామరయోధుడా జోహార్ కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారికి జోహార్ 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 కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారికి జోహార్ సాధిస్తాం కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి ఆశయాలను సాధిస్తాం కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి ఆశయాలను సెల్యూట్ టు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు సెల్యూట్ టు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు సలాం కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు కామ్రేడ్స్ ఈరోజు చంద్రరాజేశ్వరరావు గారి 112వ జయంతి సిపిఐ మక్తూం కార్యాలయంలో జరుపుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి సిపిఐ నాయకుడు సీనియర్ నాయకుడు అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారు, బాల్ నరసింహ గారు, ఇక్కడ జాతీయ రాష్ట్ర విద్యార్థి నాయకులు అంటే ఇక్కడ అనుకోకుండా క్లాసెస్ జరిగేటప్పుడే ఈ జయంతి అనేటువంటిది జరుపుకోవడం ఆ చంద్రరాజేశ్వరరావు గారి చరిత్రగా తను ఈ దేశంలో చేసినటువంటి పోరాటం, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసినటువంటిది కూడా విద్యార్థులు కొద్దిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పెట్టామనే జరిగింది. మన తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో తనకున్నటువంటి ఆస్తులను అమ్ముకొని మనకు తుఫానులకు కానీ మిగతా దానికి ఆర్థిక సహాయం చేస్తూ ప్రత్యక్ష పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు. సాయుధ పోరాటం జరిగింది. కానీ చివరి టైంలో అంటే ఒక 40-45 సంవత్సరాల క్రితం తాను ఈ దేశంలో బీజేపీ బలపడుతుందనేటటువంటి ఒక అభిప్రాయంతో ఈ దేశంలో అత్యంత ప్రమాదకారి ఏదన్నా పార్టీ ఉందంటే అది మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని అన్యాయం జరుగుతుంది, బీజేపీని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టుగా మన ముందుందని చెప్పి అప్పుడే పిలిపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు. అంటే ముందు చూపుతూ ఈ మత విద్వేషాల వల్ల ఈ భారతదేశం వెనుకపోతుంది, అది విద్యార్థులకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలని అన్యాయం చేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఏదో 1% జనంలో పోతుందని చెప్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు. ఈ దేశంలో అదే జరుగుతుంది. యువతరాన్ని, విద్యార్థులని, అన్ని వర్గాల ప్రజలని మతం వైపు, మత విద్వేషాల వైపు మారుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అప్పుడు మన అగ్రనాయకత్వం అంతా కూడా ఈ దేశ సంపద అంతా ప్రజల లోపల ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి చరిత్ర చంద్రరాజేశ్వరరావు. అతనికి నిజమైన
నివాళులు అర్పించడం అంటే భవిష్యత్తులో విద్యార్థులు కానీ యువకులు కానీ అందరూ తన స్ఫూర్తి తీసుకొని ఓసారి చంద్రశేఖరరావు గారి చరిత్ర మనకు తెలుస్తుంది. నిస్వార్థంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానికం కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు చంద్రశేఖరరావు. అలాంటి వ్యక్తులకు మనం నివాళులు అర్పించడం అంటే తన ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడున్నటువంటి మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పాలకుల వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, ఈరోజు చంద్రశేఖరరావు గారి జయంతి సందర్భంలో వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను, వారు నడిచిన వాటిని, నిర్మించిన ఉద్యమాలను స్మరించుకోవడం కోసం ఆ మాటలు, ఆశయాల కోసం మనం కృషి చేయడానికి ఈ సభలు జరుపుకుంటాం. ఈ సభ ఉద్దేశం కేవలం వారిని సరిగ్గా లేకపోతే జన్మించినటువంటి తేదీ సందర్భంలో స్మరించుకోవడం కాదు. వారిని స్మరించుకోవడం అంటే వారి యొక్క జీవితాల గురించి, వారి పోరాటాల గురించి, వారు ఏం సాధించుకోవాలో, దేనికోసం పోరాటం చేశారో, ఎందుకోసం త్యాగాలు చేశారో అది మనం ఈ తరం నేర్చుకుంటే ఆ తరం ఈ తరం వారి బాటలో నడుస్తారు. కాబట్టి ఇటువంటి వారి మహానాయకుల యొక్క జన్మదిన సందర్భంలో, వర్ధంతి సందర్భంలో ఇటువంటి సభలు, సమావేశాలు ఈరోజు చంద్రశేఖరరావు గారి జయంతిని జరుపుకుంటామంటే ఆయన జీవితాల గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి. సుదీర్ఘకాలం మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్ర 100 సంవత్సరాలు. భారతదేశంలో మొట్టమొదటి పుట్టిన రాజకీయ పార్టీ నిజంగా చెప్పాలంటే మనదే. ఆ పార్టీకి 100 సంవత్సరాల చరిత్రలో 25 సంవత్సరాల పాటు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కామ్రేడ్ చంద్రశేఖరరావు. 1952 నుంచి చివరి మనకైతే నేను చేయలేదు అనేటువంటి పరిస్థితి వరకు ఈ ఉద్యమాన్ని నేను నిర్వహించాను. ఆయన ప్రధానంగా నిర్మాణంగా పార్టీని ఎలా నిర్మించాలి, ఉద్యమాలు ఎలా నిర్మించాలి, ప్రజల అభిప్రాయాలు ఏమిటి అనేది ఆయన బాగా ఆధ్వర్యం చేసేవాడు. సామాన్య కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉండేవాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా మంది, ఎందుకంటే నేను దాదాపు